Good evening, everyone. Today I'm going to show the project Varahi Airport Residences at Bhogapuram. ఈ ప్రాజెక్ట్ ఎందుకు నైట్ టైం తీయడం జరుగుతుందంటే ఆల్రెడీ డే టైం నేను చూపించాను. సో డే టైం మీరు చూసిన డెవలప్మెంట్స్ ఆల్రెడీ చూశారు కాబట్టి ఒకసారి నైట్ టైం కూడా ఒకసారి అంటే స్ట్రీట్ లైట్స్ కానీ నైట్ టైం ఎలాగుంటుంది ఈ ఎయిర్పోర్ట్ రెసిడెన్సెస్ అన్నది ఒకసారి చూపిద్దాని ఉద్దేశంతోనే మీకు నైట్ టైం వీడియో చేయడం జరిగింది. సో ఒక్కసారి టర్న్ అరౌండ్ వీడియో ఒకసారి మీరు చూడండి. సో వారాహి ఎయిర్పోర్ట్ రెసిడెన్సెస్ అన్నది మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్కి 500 మీటర్స్లో ఉన్నది. అలాగే అప్కమింగ్ కోస్టల్ కారిడార్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. ముక్కాం బీచ్ ఏదైతే చాలా ఫేమస్ ఉన్నదో ఆ ముక్కాం బీచ్కి మనం జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఈ ముక్కాం బీచ్ ఏంటంటే మనకి ఆర్కే బీచ్ ఎలా డెవలప్ అయిందో, రుషికొండ బీచ్ ఎలా డెవలప్ అయిందో, నెక్స్ట్ భీమిలి బీచ్ ఎలా డెవలప్ అయిందో, భోగాపురంలో ముక్కాం బీచ్ అన్నది నెంబర్ 1 బీచ్గా మారబోతుంది. ఎందుకంటే ఈ కంచేరు ముక్కాం బీచెస్ దగ్గరలోనే మనకి ఒబ్రాయ్ హోటల్, తాజ్ హోటల్ అండ్ నెంబర్ ఆఫ్ హోటల్స్ మన లేఅవుట్ దగ్గరలో కూడా లెమన్ ట్రీ హోటల్ అనేది వస్తుంది. సో ఈ యొక్క ఎయిర్పోర్ట్ రెసిడెన్షియస్ వెంచర్లోని మనకి స్పెషాలిటీ ఏంటంటే చాలా మంచి సీ బ్రీజ్ వస్తుంది ఇక్కడ. సో లివింగ్కి చాలా బాగా సూటబుల్ అవుతుంది లేఅవుట్. మనకి పక్కనే విలేజ్ అంతా కూడా టచ్ ఉంటుంది, సబ్బన్నపాటి విలేజ్ అంతా కూడా మెయిన్ రోడ్డుకు చాలా తక్కువ డిస్టెన్స్. సో ఈ ప్రాజెక్ట్లో మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది బేసిక్గా చెప్పాలంటే అందరికీ రీజనబుల్గా ఉన్నట్టు 166 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్లాటింగ్ అంతా కూడాను. అంటే ఒక ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా కానీ ఖచ్చితంగా ఎఫోర్డ్ చేసే విధంగానే దీన్ని ప్లాన్ చేశారు. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్. మన ఫేజ్ 3, ఫేజ్ 4లో చూసుకున్నట్లయితే 280 ఫీట్ రోడ్స్ ఇలా క్రాస్గా జాయింట్ అవుతున్నాయి అక్కడ. సో కమర్షియల్గా యూజ్ అవుతుంది, అదే రెసిడెన్షియల్గా కూడా ఈ లేఅవుట్ యూజ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో. నైట్ వ్యూవే మనకి ఎంత బాగుందంటే లేఅవుట్, డే టైం ఎంత బాగుంటుంది అన్నది మీరే ఒకసారి దీన్ని అజ్యూమ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో లేఅవుట్ నైట్ టైం కూడాను. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్టులు మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ చాలామంది అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సేఫెస్ట్ ప్లేస్ కోసం, ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. సో అలాంటి ఎన్ఆర్ఎస్కి కానీ నాన్ లోకలైట్స్ అందరికి కూడాను ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. నిజంగా మీకు మంచి ఫ్యూచర్ ఉండబోతుంది. మీకు మంచి లివింగ్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కోస్టల్ కారిడార్ అండ్ 7 స్టార్ హోటల్స్ కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు 5 minutes డిస్టెన్స్లోనే ఉంటాయి. సో కమ్ చూజ్ అండ్ ఇన్వెస్ట్.